నమస్తే వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి పార్టీలను జనసేన గాజు గ్లాసు గుర్తు టెన్షన్ పెడుతోంది. గాజు గ్లాసు ఫ్రీ సింబల్ గా ఉండటంతో జనసేన పోటీ చేయని చోట స్వతంత్రులకు గాజు గ్లాస్ కేటాయించారు అధికారులు. అయితే గ్లాస్ ఫ్రీ సింబల్ పై హైకోర్టును ఆశ్రయించిన సమయం మించిపోయినట్లు తెలుస్తోంది. దీంతో కూటమి నేతల్లో ఆందోళన కనిపిస్తోంది. తమ గెలుపు అవకాశాలను ఇండిపెండెంట్లు ఎక్కడ గండి కొడతారో అని బెంబేలెత్తిపోతున్నారు. గాజు గుర్తు విషయంలో తెలుగుదేశం పార్టీకి టెన్షన్ తప్పటం లేదు. ఈ ఎన్నికల్లో బీజేపీ జనసేన టీడీపీ కూటమిగా పోటీ చేస్తున్నాయి. అయితే జనసేనకు ఫ్రీ సింబల్ గా గాజు గ్లాసును ఎన్నికల సంఘం కేటాయించింది. జనసేన పోటీ చేసే ఎంపీ అసెంబ్లీ స్థానాల్లో తప్ప మిగిలిన అన్ని చోట్ల ఇతర అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తును అధికారులు కేటాయించారు. దీంతో టీడీపీ నేతల్లో టెన్షన్ పట్టుకుంది. జనసేన బీజేపీ పోటీ చేసే స్థానాల్లో తప్ప మిగిలిన అన్ని స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు బరిలో దిగుతున్నారు. ఆయా స్థానాల్లో టీడీపీకి పడాల్సిన ఓటర్లు గాజు గ్లాసుకు వేస్తారేమోనని ఆందోళన చెందుతున్నారు. వాస్తవానికి జనసేన గుర్తు గాజు గ్లాసే అయినా ఎన్నికల సంఘం దగ్గర ఇప్పటికీ కూడా గాజు గ్లాస్ ఫ్రీ సింబల్ గా ఉంది. దీంతో ఇండిపెండెంట్ అభ్యర్థులకు రిటర్నింగ్ అధికారులు ఈ గుర్తు కేటాయించారు. ఫలితంగా జనసేన పోటీలో ఉన్న స్థానాల్లో ఈ గుర్తు జనసేన పార్టీ అభ్యర్థులకు ఉంటుంది. జనసేన పోటీలో లేని స్థానాలు అంటే టీడీపీ బీజేపీ పార్టీలు పోటీ చేస్తున్న చోట్ల బరిలో ఉన్న స్వతంత్ర అభ్యర్థులకు రిటర్నింగ్ అధికారులు గ్లాసు గుర్తు కేటాయించారు. అయితే సింబల్ తో ఇబ్బందులు రాకుండా చూసుకునే ప్రయత్నాల్లో పడింది జనసేన. కూటమిగా 10% పైగా సీట్లలో పోటీ చేస్తున్నామని ఈసీ దృష్టికి తీసుకెళ్లింది. ఇతరులకు గాజు గ్లాస్ సింబల్ కేటాయించొద్దని విజ్ఞప్తి చేసింది. 21 అసెంబ్లీ 2 లోక్సభ నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తోంది. మిగిలిన చోట్ల టీడీపీ బీజేపీలకు మద్దతిస్తోంది. ఫ్రీ సింబల్ జాబితాలో ఉండటంతో మిగిలిన నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తును కేటాయించారు. దీంతో కూటమి పార్టీలు ఆందోళన చెందుతున్నాయి. టీడీపీకి పడే ఓట్లు బదిలీ అయితే తమ అభ్యర్థులకు నష్టమని టెన్షన్ పడుతున్నారు. జనసేనకు తప్ప మిగిలిన అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించొద్దని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే సింబల్స్ కేటాయింపు ప్రక్రియ పూర్తయిందని కోర్టుకు ఈసీ వివరించింది. బుధవారం రాత్రే ఎలక్ట్రానిక్ బ్యాలెట్ పత్రాలు ఆర్మ్డ్ ఫోర్స్ కు పంపినట్లు తెలిపింది. హౌస్ పోస్టల్ బ్యాలెట్ల ప్రక్రియ అన్ని నియోజకవర్గాల్లో చేపట్టినట్లు పేర్కొంది. మరోవైపు పలు నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన నేతలకు పొసగటం లేదు. ప్రచారంలో తమను అవమానపరిచారని రెండు పార్టీల నేతలు ఆరోపించుకుంటున్నారు. ముఖ్యంగా జనసేన నేతలు టీడీపీ నేతలపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. టీడీపీ నేతలు తమకు కనీస గౌరవం కూడా ఇవ్వటం లేదని చెబుతున్నారు. ఇలా ఎన్నికలకు టైం దగ్గర పడుతున్న సమయంలో కూటమి పార్టీలను అనేక సమస్యలు వెంటాడుతున్నాయి. మరి వీటన్నింటినీ తట్టుకొని కూటమి నిలబడుతుందా లేక ఫ్యాన్ గాలికి ఎగిరిపోతుందో చూడాలి.